వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే అంబేద్కర్ చౌరస్తాలో క్యాంసా విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు నిధులు మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణ అంబేద్కర్ సంఘం నాయకులు, దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నూతన విగ్రహానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును సాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పెంగి మహేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పులి రాంబాబు గౌడ్, పుల్కం రాజు, తోటరాజు, గుర్రం అశోక్, ఇప్పపుల అజయ్, దుర్గాప్రసాద్, తాళ్లపల్లి నాగరాజు, ఫీర్ మహమ్మద్, పెంట స్వరూన్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మరి ఉన్న విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర, వేములవాడ పట్టణానికి ఒక గొప్ప చరిత్రగా మరి మాకు చెప్పకుండానే కాంస్య విగ్రహం ఆలోచించి మరి గౌరవ శాంక్షన్ అయినాక మాకు చెప్పినందుకు చాలా సంతోషం ఉన్నది. మరి మేము చెప్పకుండానే ఆలోచించి చేసినందుకు వారికి వేములవాడ పట్టణ దళిత ఐక్య సంఘాల తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి రాజ్యాంగం రచించినటువంటి మేధావి గారి విగ్రహం అన్ని కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన విగ్రహాన్ని కాంస్య విగ్రహం పెట్టినందుకు మరొకసారి వేములవాడ పట్టణ అందరి పక్షాన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో మరి ఒక పండగ దినంగా భావించుకోవచ్చు. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆసీనన్న గారు వారు కాంస్య విగ్రహం పెడతామని మా సంఘాలందరూ పిలిచి మాట ఇవ్వడం జరిగింది గతంలో. అదే మాట ప్రకారం మరి ఈరోజు వారు మమ్మల్ని పిలిచి శాంక్షన్ అయింది తమ్మి అని చెప్పినప్పుడు మేము ఒక పట్టణంలో సంతోషమైన వాతావరణంగా మేము భావిస్తున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆనందకరమైన విషయాన్ని ఈ ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేస్తూ నడిబొడ్డున కాంస్య విగ్రహాన్ని ఒక ఫిట్ ఎక్కువ పెంచుతూ మరి అనుమతులు పొందిన తర్వాతనే మరి ప్రజానీకానికి తెలియజేస్తూ ఒక ఆనందకరమైన విషయాన్ని తెలియజేసినందుకు వారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, కాంస్య విగ్రహం శాంక్షన్ చేసినందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక మైనార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఇంకిన్ని అన్ని కులాలు మతాలు లేకుండా అభివృద్ధి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి మన నిధులు మంజూరు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి మీకు కాంస్య విగ్రహం అనుకున్నట్టు నేను మీకు మాట ఇచ్చిన, అదేవిధంగా నేను మాట నిలబెట్టుకున్నా అని ఒక మాకు సంతోషకరమైన వార్త చెప్పినందుకు ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అలాగే ఇప్పుడు వెంటనే తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలందరికీ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పాత విగ్రహం తొలగించి కొత్త విగ్రహం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా అంబేద్కర్ నగర్ సంఘం తరఫున మరియు మా అంబేద్కర్ నగర్ యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దళిత సంఘాలకు కానీ, మన ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ మాట ఇవ్వకుండా ఒక మాట నిన్నటి రోజున మన వీటీడీ ద్వారా 8 లక్షల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరి తరఫున, అదేవిధంగా ఇదివరకు 7 ఫీట్లన్నర ఉన్నదాన్ని ఇలా 9 ఫీట్ల విగ్రహానికి చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు, మన ముఖ్య నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. బడుగు బలహీన వర్గాల నేత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 7 ఫీట్లన్నర ఉన్న విగ్రహాన్ని తీసి 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి నిన్న అనుమతులు తీసుకున్న మా నాయకుడు పేదల పెన్నిది అంబేద్కర్ మరి విగ్రహం పెద్దది పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోని నిన్నటి రోజున 8 లక్షల పైచీలకు మంజూరు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎస్సీ సంఘాల నుంచి వారికి పేరున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అయితేనేది, సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం అయితేనేది, ఇంకా
కొన్ని చౌరస్తాల్లో విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఆయనకున్నది. శివరాత్రి తర్వాత రోడ్డు వెడల్పు అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి అట్లాంటి మహనీయుని, అట్లాంటి నాయకుడిని ఆ రాయరాజస్వామి చల్లగా చూడాలని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం.